ఆమ్లెట్‌ని మనం పప్పులోకి కానీ, చారులోకి కానీ కాంబినేషన్‌గా తినుంటాం. లేదా నార్మల్‌గా ఆమ్లెట్ చేసుకొని ఉంటాం. మరి ఎప్పుడైనా మీరు మసాలా ఆమ్లెట్ ఓన్లీ రైస్‌లోకి తిన్నారా? చాలా చాలా బావుంటుందండి. ప్లస్ ఎంత రైస్‌లోకైనా తినేయొచ్చు సైడ్ ఏ కర్రీ లేకుండా. మరి మసాలా ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్‌లోకి ఆయిల్ వేసి కట్ చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాలి. కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్‌లోకి పసుపు, సాల్ట్, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని మనం వేసిన మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఆ లోపల ఒక బౌల్లో 3 ఎగ్స్ తీసుకొని కొద్దిగా సాల్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ మసాలాలోకి వేసేయాలి. జస్ట్ 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకొని ఆమ్లెట్ని జాగ్రత్తగా ఇంకొక సైడ్ తిప్పి కుక్ చేసుకుంటే మన మసాలా ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. క్విక్గా ఏదైనా స్పైసీగా తినాలి అనుకుంటే రైస్లోకి ద బెస్ట్ రెసిపీ అండి ఇది. మిస్ చేయకుండా ట్రై చేయండి. 100% మీకు పక్కాగా నచ్చుతుంది.